మీరు ఎవరు? అరే డౌన్ వెళ్ళు సార్ దగ్గరికి. సరే సార్ వాళ్ళ హస్బెండ్ అంటే మహేష్ అన్న హస్బెండ్ వాళ్ళ మనిషిని అసలు మొత్తం లోపలికి అనకుండా సగం డోర్ అలాగే పశువులు కాదు అసలు. ఈ అమ్మాయి పొడుగు ఈ మమ్మీని ఈ అమ్మాయి ఇంకా పొడుగు కాలు బయట ఉంది అయినా కూడా మళ్ళీ నన్ను వేసింది ఈ అమ్మాయి మీద కాలు బయట అట్లా అయిపోయిందా నాకు లైవ్ ఉంది body injuries earlier shoulder and pain, otherwise no fractures, no fractures. Sure, it is all of it MRI, CT scan, ఎంతమంది చేరారు? నేను తీసుకొచ్చి బెడ్లు తెచ్చి నేను కాన్ఫరెన్స్లోకి వచ్చినాను. 12 గంటలకు కోల్పోతే 3:30 వచ్చిందన్న 1:20 వరకు మళ్ళీ కూడా పోలీస్ స్టేషన్ గంట చేసి ఇక్కడ కాన్షియన్స్లోకి నేను వచ్చిన తర్వాత ముందు నాకేం జరుగుతుంది, కాన్షియన్స్లోకి వచ్చిన తర్వాత నేను జస్ట్ లేచి వాష్రూమ్కి వెళ్దామని లేవని ఇంకో మనిషిని తీసుకొచ్చి నాకు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇంకో మనిషి నన్ను పేషెంట్ వేసేసి అన్నాడు. కనీసం బెడ్ కూడా ఇవ్వలేదు, ట్రీట్మెంట్ లేదు, ఏదీ లేదు. ఇక్కడ ఉండలేక నైట్ వెళ్ళిపోయినా నైట్ వెళ్ళిపోయి నాకు మార్నింగ్ వచ్చిన కాలు పెయిన్ వస్తుంది. నాకు ఇట్లాంటి దెబ్బలు అయినాయి పెట్టడం లోపల అసలు ఘోరంగా ఉంది. మార్నింగ్ రాగానే కొంచెం బీపీ చూడండి ఇదంతా నటనండి అంటారు అసలు. అన్న వీడియోస్ ఉన్నాయి అన్న, నటన అనేది నా దగ్గర అన్ని వీడియోస్ ఉన్నాయి. ఇంకెక్కడెక్కడ తగిలినాయి లోపలంతా వస్తుందా? ఏ ఊరు? మోత్కూర. ఏంటంటే ఇక్కడ మీ హోటల్ లైన్ ఆడికెళ్ళి సీదా ఇడికే వచ్చిందా? పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాను. పోలీస్ లైవ్ చూడు సవిత కోసి వచ్చే వరకు ఇటున్నావా? పిల్లలు ఎంతమంది రైంది? ఎంత ఏజ్ ఎంత? పిల్లలకు తెలిసిందా? వచ్చిందా వాళ్ళు? ఎక్కడున్నారు పిల్లలు? వాళ్ళేం పరిశాన్ అవుతున్నా లేదా? తెలియదా? అదో తరగతి బాబు పాప ఇద్దరికి ఇంకా తెలియదు. ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తారు. My humble request, don't see that to happen unfortunately. మంచిగా ఏదో ఉంచుకొని చూసుకోవాలి. డోంట్ లీడ్ టు గవర్నమెంట్ ప్రెజర్. వాళ్ళు ఏదో పంపించేయండి అంటారు. దయచేసి లేదు మీరు చూసుకోమంటే మేము ప్రైవేట్ హాస్పిటల్ కనెక్షన్ సిన్సియర్గా ఒకవేళ మీ మీద ప్రెజర్ ఉంది గవర్నమెంట్ అంటే మేము తీసుకొని పోతాం. మాకు అట్లన్నా कोई तकलीफ है आपको आप बेफिक्र रहो. आप जो लड़ाई कर रहे ना आपके बाकी 25,000 आपके बहन हैं వాళ్ళందరికీ లాభం అవుతుంది. నీ వల్ల వాళ్ళకి లాభం అవుతుంది. మీకు కొంత అస్వస్థత అయింది, మీ ఆయన కూడా ఇబ్బంది ఉండొచ్చు, మీ కుటుంబానికి ఇబ్బంది కలగచ్చు, కానీ మొత్తం ఆశాలకు నీ వల్ల నీ పోరాటం వల్ల మీ సంతోషం పోరాటం వల్ల లాభం అవుతుంది. వేడువకు నీకు అన్ని రకాలుగా నేను అండగా ఉంటాను. ఒక దోదిని అయి పెరగలేంగా 2 రోజుల తర్వాత నేను డిశ్చార్జ్ చేస్తారు. ఒకవేళ అవసరం ఉంటే మీకు ఒకవేళ ఇక్కడ నచ్చకపోతే ప్రైవేట్ కూడా షిఫ్ట్ చేద్దాం. ప్రైవేట్గా ఒకసారి గంట సేపు మాట్లాడుకొని చెప్పండి. మెహమూద్ భాయ్ కన్నా లేదా మన రాంబాబుకో నారాయణకో ఎవరు లేదా సంతోషం ఎవరికి చెప్పినా పర్వాలేదు మేము షిఫ్ట్ చేస్తాం.
ఒకవేళ మీకు నచ్చదు మంచిగా చూసుకుంటారు, వాళ్ళు కూడా పాపం సిన్సియర్గా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. మీరు ఎట్లయితే పనిచేసినా మా కరోనాలో ఆశాల మిత్రం అప్పుడు పాపం వైద్య సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. దురదృష్టం అనేది జరిగింది, జరగకూడదు, జరిగింది. మేమందరం నీతో నువ్వు బాధపడకు, నువ్వు చేసింది ఇట్లా మామూలు విషయం కాదు. ధైర్యంగా ఉండు. మేము నీకోసం అసెంబ్లీలో మేము కొట్లాడు, అసెంబ్లీలో ఆశాల తరఫున మేము కొట్లాడు. మీరు ధైర్యంగా ఉండండి కదా, అర్థమైందా? టెన్షన్ పడు. నీ పిల్లలకు కూడా నేను కలిసి ధైర్యం చెప్తాను. ఇక్కడ మోత్కూర వాళ్ళకు జగదీష్ రెడ్డి సార్ పోయి ధైర్యం చెప్పొస్తాడు, కావాలంటే అవసరమైతే ఇంటికాడికి కూడా పోయేస్తాడు. తుంగతుర్తి తెలుసు, ఆయనది అక్కడనే కదా, సార్ది నాగారం. అందుకే సార్ ఇంటికి అవసరమైతే ఇంటికాడి దాకా పోయేస్తాడు అంటున్నా నీకోసం. సార్ ఏం చేస్తాం, గంట సేపు మీ ఫ్యామిలీ మీరు మాట్లాడుకోరు. ఈడ ఓకే అనుకుంటే ఈడ ఆలోచించి మీరు సంతోషకరణ నారాయణ రాంబాబు ధైర్యం ఉండి మామూలు పోరాటం చేయలేదు. మీ ఆడబిడ్డలు కాదు, మేమందరం మీతో ఉన్నాం. అసెంబ్లీలో మేము కొట్లాడాం. ఓకే, ధైర్యం ఏం కాదు, మీకు న్యాయం అవుతుంది, ధైర్యం ఉంటుంది. ఓకే, చేస్తాం, మీరు ధైర్యం ఉంటుంది. పెన్షన్